Hi students, now I am going to start the grammar topic tenses. Topic name is tenses. This bit will come in the question paper 10th bit. This is 10th bit in question paper. గుర్తుపెట్టుకోండి. This carries 4 marks. ఇది కూడా 4 marks ఉంటుంది. See here, tenses. The topic name is tenses. What is the meaning of tenses? What is the meaning of tenses? See here, the term tense refers to the form of a verb in English grammar. First ఇక్కడ definition ఇచ్చిన. The term tense refers to the form of a verb in English grammar. Relax. Don't get tense. It is not difficult. రిలాక్స్గా ఉండండి. డోంట్ గెట్ టెన్స్, టెన్షన్ పడకండి అంటున్నా. మళ్ళీ ఆ టెన్షన్ వేరే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టెన్సెస్? ద టర్మ్ టెన్స్ రెఫర్ టు ద ఫార్మ్ ఆఫ్ ఏ వెబ్. రిమెంబర్, టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ఏ వెబ్. ఫార్మ్ ఆఫ్ ఏ వెబ్, వెర్బ్ యొక్క రూపాన్నే టెన్సెస్ అంటాము, టెన్స్ అంటాము. కాలం, టెన్స్ మీన్స్ కాలం, వెబ్ క్రియ, కాలము క్రియ. వెబ్ మీన్స్ క్రియ, టెన్స్ మీన్స్ కాలం. కాలాన్ క్రియకు మధ్యన సంబంధం ఇక్కడ. ద టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ఏ వెబ్. వెర్బ్ యొక్క రూపమే టెన్స్. సీ హియర్, యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ దిస్ టాపిక్ ఇన్ హై స్కూల్ లెవెల్. టెన్సెస్ మీరు ఆల్రెడీ హై స్కూల్ లెవెల్లో నేర్చుకున్నారు, హ్యావ్ లెర్న్డ్. నౌ సీ, ఇప్పుడు కూడా చూడండి. ఇన్ ఇంటర్మీడియట్ దేర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్. హౌ మెనీ మెయిన్ టెన్సెస్ ఆర్ దేర్? మెయిన్ టెన్సెస్ హౌ మెనీ? 3. వాట్ ఆర్ దే? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దేర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్. డోంట్ గెట్ టెన్స్, టెన్షన్ పడకండి. కొంతమంది హౌ మెనీ టెన్స్ అనగానే టెన్షన్ పడుతుంటారు. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇట్లా అంటుంటారు. రిలాక్స్. 3 టెన్స్లు ఇక్కడ మన మెయిన్ టెన్సెస్. వాట్ ఆర్ దే? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ మీన్స్ జరుగుతున్న కాలం. పాస్ట్ టెన్స్ మీన్స్ జరిగిపోయిన కాలం. ఫ్యూచర్ టెన్స్ మీన్స్ జరగబోవు కాలం. రిమెంబర్, దాన్ని మనం ఏమంటాం? ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అంటాం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటాం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం అంటాం. తెలుగులో మీ ఇష్టం. బట్ ఇన్ ఇంగ్లీష్ రిమెంబర్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అగైన్ దీస్ 3 ఆర్ కాల్డ్ 3 మెయిన్ టెన్సెస్. వీటిని మనం 3 మెయిన్ టెన్స్లు అంటాము. అగైన్ దీస్ 3 మెయిన్ టెన్సెస్ కెన్ బి డివైడ్ ఇంటూ ఈచ్ వన్ 4 సబ్ టెన్సెస్. మళ్ళీ ఇవి ఒక్కొక్కటి 4 సబ్ టెన్స్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. 4 సబ్ టెన్సెస్ ఈచ్ వన్. ప్రతి ఒక్కటి 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి, ఉపకాలాలు. సీ హియర్, ఇన్ ప్రజెంట్ టెన్స్లో 4 చూడండి. ఇన్ ప్రజెంట్ టెన్స్లో 4. వాట్ ఆర్ దే? సింపుల్ ప్రజెంట్ టెన్స్, present continuous tense, present perfect tense, present perfect continuous tense. See here, in present tense we have 4 subtenses. Present tense లో మొత్తం 4 subtenses ఉన్నాయి. ఏంటంటివి? సింపుల్ present tense. See here, ఇక్కడ ఉన్న present tense అనేది దీంట్లో వచ్చింది. దాని ముందు ఏమొచ్చింది? సింపుల్ వచ్చింది. present tense మనం ఏం కలిపినాం? సింపుల్ కలిపినాం. ఏమైంది? సింపుల్ present tense అయింది. నెక్స్ట్ సి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కూడా ఈ పేర్లో కూడా మీకు ప్రజెంట్ టెన్స్ 2 పదాలు వచ్చినాయి. మధ్యనే ఉంది కంటిన్యూస్ వచ్చింది. టెక్నిక్ గుర్తుపెట్టుకోవచ్చు, మీరు బట్టి పట్టవలసిన అవసరం లేదు. డోంట్ బై హార్ట్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దీంట్లో కూడా ప్రజెంట్ వచ్చింది చూడండి. థర్డ్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీంట్లో కూడా ప్రజెంట్ వచ్చింది. మళ్ళీ ప్రజెంట్, ప్రజెంట్ మధ్యన పర్ఫెక్ట్, కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ పర్ఫెక్ట్ థర్డ్ వన్,
సెకండ్ వన్ కంటిన్యూస్, ఈ రెండు కలిపి ఫోర్త్ వచ్చింది చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ వన్ సింపుల్, ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ ఏంది సింపుల్, కాబట్టి ఏమైంది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సెకండ్ వన్ కంటిన్యూస్, సెకండ్ వన్ కంటిన్యూస్, సో ఏమైంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది, కంటిన్యూస్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ పర్ఫెక్ట్, ఈ పర్ఫెక్ట్ మళ్ళీ ప్రజెంట్ కలపండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోయింది. ఫోర్త్ వన్ ఏం చేస్తాం మనం, పర్ఫెక్ట్ కంటిన్యూస్, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో రిమెంబర్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సియర్ బట్టి పట్టవలసిన అవసరం లేదు, అన్నిట్లో ప్రజెంట్ టెన్స్ వచ్చింది ప్రతి దాంట్లో. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, ఫస్ట్ సింపుల్, సెకండ్ కంటిన్యూస్, థర్డ్ పర్ఫెక్ట్, ఫోర్త్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ పాస్ట్ టెన్స్, likewise same past tense also has 4 subtenses. ఇక్కడ పాస్ట్ టెన్స్ కూడా 4 సబ్టెన్స్లు ఉన్నవి. ఏంటంటే ఇక్కడ కూడా సేమ్, పాస్ట్ టెన్స్కి ముందు ఏం పెట్టినాం, సింపుల్ పెట్టినాం, కాబట్టి ఏమైంది సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్లో మధ్యనే వచ్చింది కంటిన్యూస్ వచ్చింది, సెకండ్ వన్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. థర్డ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, థర్డ్ వన్ పర్ఫెక్ట్. ఫోర్త్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సెకండ్ థర్డ్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ రెండు వచ్చినాయి కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కూడా చూడండి, ఫస్ట్ వన్ సింపుల్, సెకండ్ కంటిన్యూస్, థర్డ్ పర్ఫెక్ట్, ఫోర్త్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ ఈ పేరు మళ్ళీ వస్తుంది నీకు. పాస్ట్ టెన్స్ అనేది ప్రతి టెన్స్లో సబ్ టెన్స్లో వచ్చింది చూడండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది. సింపుల్ టెక్నిక్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ థర్డ్ మెయిన్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ ఆల్సో కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 సబ్టెన్సెస్. ఇది కూడా 4 సబ్టెన్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఆర్ దే? సేమ్, సింపుల్, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో రిమెంబర్ టోటల్లీ హౌ మెనీ సబ్టెన్సెస్ ఆర్ దేర్? హౌ మెనీ? మొత్తం సబ్టెన్సెస్ ఎన్నో చూడండి, 4, 4, 4. హౌ మెనీ? 12 సబ్టెన్సెస్ ఆర్ దేర్. హౌ మెనీ సబ్టెన్సెస్? 12 సబ్టెన్సెస్ ఆర్ దేర్. మొత్తం 12 సబ్టెన్సులు ఉన్నవి. అంటే ఈ 12 రకాల టెన్సెస్ గురించి మనం నేర్చుకోవాలి. అప్పుడే ఈ టాపిక్ అయిపోతుంది. 4 మార్క్స్. దిస్ టెన్స్ క్యారీస్ 4 మార్క్స్, దిస్ బిట్ క్యారీస్ 4 మార్క్స్. 4 మార్క్స్ బిట్ ఇది. కానీ 12 రకాల టెన్స్ నువ్వు నేర్చుకోవాలి. హౌ మెనీ మెయిన్ టెన్స్ ఆర్ దేర్? మెయిన్ టెన్స్ ఆర్ 3, సబ్టెన్స్ ఆర్ 12. రిమెంబర్, ఓకేనా? సి వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూడండి. ప్రజెంట్ టెన్స్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ టెన్స్లో 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్, 2 ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, 3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సెకండ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ 1 సింపుల్ పాస్ట్ టెన్స్, 2 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, 3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, 4 పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో 1 సింపుల్ ఫ్యూచర్ టెన్స్, 2 ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, 3 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, 4 ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యాజ్ యువర్ లైక్. లేక దీన్ని టెక్నిక్ ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు నువ్వు. బట్టి పట్టొద్దు అంటున్నా. చాలామంది ఏం చేస్తారంటే ఈ టెన్సెస్ గురించి అడిగేట వీటి పేర్లు రావు, మాకు చాలా బాధ అనిపిస్తుంది. హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ అనగానే ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ అని ఒక ఆర్డర్లో చెప్పరు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. లేదా ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ టెన్స్లన్నీ ఒక దగ్గర గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా? సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ మొత్తం ఒక దగ్గర సింపుల్ టెన్స్లు. నెక్స్ట్ కంటిన్యూస్కి రా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్.
3 కంటిన్యూస్లో ఒక దగ్గర. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి రా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ 3 ఒక దగ్గర. నెక్స్ట్ 4th ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్లా కూడా మీరు 12 కైండ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని ఎట్లైనా చేయండి మీరు. రిమెంబర్ దీస్ 12 సబ్ టెన్సెస్. ఈ 12 సబ్ టెన్స్లు మీకు నోటికి రావాలి. కళ్ళు మూసుకొని చెప్పేట తయారుగండి. పేర్లు వస్తే చాలు మీకు ఆ టెన్స్ల గురించి తెలిసినట్టే. సో నెక్స్ట్ నౌ యూ విల్ సీ. ఈ టాపిక్ రావాలంటే నేను చెప్పిన ఫస్ట్ ఇక్కడ ద టర్మ్ టెన్స్ రెఫర్ టు ద ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్ అంటుంది. ఇక్కడ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్. వెర్బ్ రూపమే టెన్స్, పేరేమో టెన్స్, చదివేదేమో వెర్బ్స్ గురించి. చాలామంది తెలియదు ఇది. చదివే టాపిక్ మొత్తం దేని గురించి? వెర్బ్స్. వాట్ ఈస్ కాల్డ్ ఎ వెర్బ్? వెర్బ్ అంటే ఏంది? యాక్షన్ డూయింగ్ వర్డ్, పని. సో హౌ మెనీ కైండ్స్ ఆర్ దేర్? కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ జస్ట్ వీ ఇంట్రడ్యూస్. కొంచెం మనం దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి మీరు. దేర్ ఆర్ 2 kinds of verbs. How many kinds of verbs? 2 kinds of verbs. What are they? Helping verbs, main verbs. What are they? Helping verbs, main verbs. Helping verbs కి ఇంకో పేరు మీకు auxiliary verbs అని కూడా అంటారు. రిమెంబర్, helping verbs, main verbs. Here helping verbs we called auxiliary verbs. ఈ 2 రకాల verbs గురించి మనం తెలుసుకోవాలి. Now see what are helping verbs. ఇప్పుడు helping verbs అంటే ఏదో చూద్దాం. మీకు ఇవి హై స్కూల్లో వచ్చినవి, కానీ కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయం కదా. మళ్ళీ ఒకసారి చూడండి. హెల్పింగ్ వెర్బ్స్, జస్ట్ రిమెంబర్ వాట్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ హియర్ ద వెర్బ్స్ విచ్ హెల్ప్ ద మెయిన్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఇక్కడ మీకు ఇచ్చిన విచ్ హెల్ప్ ద మెయిన్ వెర్బ్స్. ఏవైతే మెయిన్ వెర్బ్స్కు సహాయం చేస్తావో అవి హెల్పింగ్ వెర్బ్స్. దాని పేరులోనే ఉంది హెల్పింగ్, సహాయం చేస్తావి. దేనికి? మెయిన్ వెర్బ్స్కి. మెయిన్ వెర్బ్స్ సహాయం చేసి కాబట్టి మనం ఏమంటున్నాం? వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటున్నాం. వాట్ ఆర్ ది ఏంటివి? రిమెంబర్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. దీస్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది గుర్తుండవి. దీస్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్. హెల్పింగ్ వెర్బ్స్, బీ ఫార్మ్స్. దీస్ ఆర్ what are they? Am, is, are, was, were, be forms. Next have forms. Have, has, had. Have forms. Have, has, had. Next do forms. Do, does, did. మీకు తెలిసి ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు రీమైండ్. ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఈ టాపిక్ నీకు రావాలి. డెఫినెట్గా హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ గురించి నీకు ఐడియా ఉండాలి. అందువల్ల మళ్ళీ ఒకసారి నేను అన్ని రీమైండ్ చేస్తున్నాను. హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్. నెక్స్ట్ షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఎట్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ టాపిక్ అయిపోయేంత వరకు ఈ హెల్పింగ్ వెర్బ్స్ మీ మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఈ హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ మనం ఈ 12 రకాల టెన్స్లలో మనకు యూజ్ అవుతాయి. ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఒక్కొక్క టెన్స్లోకి వెళ్ళిపోతుంటుంది. సో రిమెంబర్ దీస్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. వాట్ ఆర్ దే? వన్స్ అగైన్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ ఫార్మ్స్. దీస్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఎట్సెట్రా. Next now see main verbs. See here main verbs. How many main verbs are there? There are infinitive. Main verbs అంటే ప్రధాన క్రియలు ఏంటంటే ఏం చెప్తాం? ఇన్ఫినిటివ్, అనంతం, చాలా ఉంటాయి. లాట్ ఆఫ్. See here each and every verb has the following 4 forms. ఇక్కడ మీరు వెర్బ్ ఫార్మ్స్ అని పేరుని ఉంటారు. హై స్కూల్ లెవెల్లో వెర్బ్ ఫార్మ్స్ వీ కాల్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ 4 forms. ప్రతి మెయిన్ వెర్బ్ 4 రూపాలు ఉంటుంది. ఏంటంటే సార్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. మీకు గుర్తుంటుంది, 10th వచ్చినాయి మీకు ఇవి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని ఏమన్నా మీరు V1, V2, V3. ఇంకోటి V4 ఉంది. దాన్ని ఏమంటాం? ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు దాన్ని, V4. లేక ఇంగ్ ఫామ్. దీన్ని V4 అని కూడా అనొచ్చు. ఇట్లా 4 forms.
V1, V2, V3, V4. V1 means what? Present tense or base form. This is called base form. V1 ఫామ్ని ఏమంటాం? బేస్ ఫామ్ ఆర్ రూట్ ఫామ్, మొట్టమొదటి రూపం. వెర్బ్ యొక్క మొట్టమొదటి రూపాన్ని ఏమంటాం? బేస్ ఫామ్ అంటాము, లేక ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అంటాము, V1 ఫామ్ అంటాం, లేక రూట్ ఫామ్ అంటాం. ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకో, గో, దిస్ ఈజ్ బేస్ ఫామ్. మెయిన్ వెర్బ్ బేస్ ఫామ్లో ఉంది. ఈ గో నుంచి ఏమొచ్చింది? వెంట్ వచ్చింది, V2 పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఏమొచ్చింది? గాన్ వచ్చింది, పాస్ట్ పార్టిసిపుల్, V3. సో గో, వెంట్, గాన్, V1, V2, V3. నెక్స్ట్ V4 ఏముంది? గోయింగ్ ఉంది చూడండి, గోయింగ్, V4. సో రిమెంబర్ 4 ఫార్మ్స్. గోయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్ ఫామ్. దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం మనం. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ వెర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్. ఏంటంటే గో, గోయింగ్, వెంట్, గాన్. లేదా మీ ఇష్టం, ఈ V4 చివరికి రాసుకున్నా ఏం లేదు, నేను ఇక్కడ రాసిన, డోంట్ కన్ఫ్యూజ్, చివరికి పెట్టుకోండి. గో, వెంట్, గాన్, గోయింగ్, 4 ఫామ్ V4 అన్న, కాబట్టి ఈ 4ని చివరికి కూడా రాసుకోవచ్చు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ డ్రింక్, డ్రింకింగ్, డ్రాంక్, డ్రంక్. See here, these main verbs, some verbs are 3 forms are different. ఇక్కడ మీరు చూస్తే some verbs 3 forms are different ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని verbs 3 forms different. ఎట్లా చూడండి, go, went, gone, 3 different ఉన్నాయి చూడండి. go, went, gone, 3 forms are different. V1, V2, V3 different ఉంది. అట్నే drink, drank, drunk, 3 forms are different. Next see here, some verbs are 2 forms are same. ఇక్కడ చూడండి, కొన్ని వెర్బ్స్ 2 ఫార్మ్స్ సేమ్ ఉంటుంది. ఎట్లా చూడండి, 2 రూపాయలు సేమ్ ఉంటాయి. బికమ్, బికేమ్, బికమ్, బికమ్, బికేమ్, బికమ్, బికమ్, బికమ్ సేమ్ చూడండి. అంటే V1, V3 సేమ్ ఉంది, V2 డిఫరెంట్ ఉంది. ఇట్లా 2 సేమ్ ఉంటాయి, ఒక డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ సమ్ వెర్బ్స్ ఆర్ 3 ఆర్ సేమ్. 3 వెబ్స్ ఆర్ ఐడెంటికల్, లేకపోతే 3 కూడా ఒకే పోలికలు ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. ఎట్లా సార్? కట్, 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 షర్ట్, 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 టెలికాస్ట్, టెలికాస్ట్, టెలికాస్ట్. 3 వెబ్స్ ఆర్ సేమ్, టెలికాస్ట్, టెలికాస్ట్, టెలికాస్ట్. V1, V2, V3 సేమ్. ఇట్లా మనకు మెయిన్ వెర్బ్స్ 3 ఫార్మ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, 2 ఫార్మ్స్ సేమ్ ఉండొచ్చు, 3 ఫార్మ్స్ సేమ్ ఉండొచ్చు. సో దీస్ ఆర్ మెయిన్ వెర్బ్స్. అబౌట్ మెయిన్ వెర్బ్స్, ఇవి మెయిన్ వెర్బ్స్ గురించి. నెక్స్ట్ అనదర్ టాపిక్, పర్సన్స్. ఇంకా మీకు ఈ టెన్సెస్ రావాలంటే పర్సన్స్ గురించి కూడా యూ మస్ట్ నో, తప్పకుండా పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. హియర్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్? ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ హ్యావ్ 3 పర్సన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ప్రొనౌన్లో వచ్చింది చూడండి మనకు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. దీస్ ప్రొనౌన్స్ వీ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. రిమెంబర్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. హూ ఈజ్ ఫస్ట్ పర్సన్? సీ హియర్, మీకు కొంచెం ఇక్కడ ఇచ్చిన క్లూ ఇచ్చిన. హూ ఈజ్ ఫస్ట్ పర్సన్? ఫస్ట్ పర్సన్ మీన్స్ హియర్ ఐ సింగులర్ నెంబర్, we plural number. See here, first person. Who is first person? Who is speaking? That person we called first person. ఎవరైతే మాట్లాడుతుంటారో, ఎవరైతే చెప్తుంటారో ఆయన ఫస్ట్ పర్సన్. ఇప్పుడు నేను మీకు గ్రామర్ చెప్తున్నా, నేను ఫస్ట్ పర్సన్. సో ఐ, నేను. we, మేము. సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ we. రిమెంబర్. నెక్స్ట్ సెకండ్ పర్సన్. వీ సెకండ్ పర్సన్, వీ స్పోకెన్ టు. ఇప్పుడు నేను ఎవరితోనైతే చెప్తున్నానో వాళ్ళు సెకండ్ పర్సన్. ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను, స్పోకెన్ టు. ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళంతా సెకండ్ పర్సన్. అంటే ఎవరు? యు, మీరంతా సెకండ్ పర్సన్ ఇప్పుడు. సో సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్ యు, ప్లూరల్ నెంబర్ ఆల్సో యు. తెలుగులో మనం ఏమంటామంటే నీవు అంటారు సింగులర్ నెంబర్, ప్లూరల్ అయితే మీరు అంటారు. కానీ ఇంగ్లీష్లో సింగులర్ ప్లూరల్ సేమ్, యు సెకండ్ పర్సన్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ సేమ్, యు. నెక్స్ట్ సి, థర్డ్ పర్సన్. హూ ఈజ్ థర్డ్ పర్సన్? హూ ఈజ్ స్పోకెన్ టు.
మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో, ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, నేను మీరు ఉన్నారు, వేరే థర్డ్ పర్సన్ గురించి పేరులో ఉంది థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతుంటాం, ఎవరి గురించో మాట్లాడుతున్నాం. ఎవరు అనుకో, సపోజ్ హీ అంటే అతని గురించి మాట్లాడుతున్నాం అనుకో, షీ ఆమె గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఇట్ దాని గురించి అంటే దేని ఒక వస్తువు గురించో లేక ఒక థింగ్ దేని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, దాని థర్డ్ పర్సన్ అంటే. సో హియర్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, దీస్ ఆర్ వాట్ ఆర్ దే? హీ, షీ, ఇట్, అతడు, ఆమె, అది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హీ, షీ, ఇట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఎవరు? దే. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ గురించి ఎవరి గురించి మాట్లాడతాం మనం? దే అంటే ఎవరు? వారు, వాళ్ళ గురించి మాట్లాడతాం. సో రిమెంబర్ హియర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఐ, ప్లూరల్ నెంబర్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్ యు, ప్లూరల్ నెంబర్ యు. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. దీస్ ఆల్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ టెన్సెస్. ఈ పర్సన్స్ కూడా మనం ఒక పక్క గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈ టెన్సెస్ టాపిక్ రావాలంటే ఈ పర్సన్స్ మొత్తం ఒక సైడ్ మైండ్లో ఉండాలి. హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ మీద ఒక కాన్సెప్ట్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఈ 12 రకాల టెన్స్ల గురించి కూడా మీరు తెలిసి ఉండాలి, కనీసం నోటికి వచ్చి ఉండాలి. అప్పుడే మనం ఈ టెన్సెస్ గురించి మనకు అర్థమవుతుంది. సో విల్ కంటిన్యూ దిస్ టాపిక్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.